టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీల్లో ఒకటైన అక్కినేని ఫ్యామిలీలో త్వరగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఒకటి కాదు, ఏకంగా 2 పెళ్లిళ్లు ఒకేసారి జరగబోతున్నాయనే వార్తలు తెరపైకి వచ్చింది. అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల సిద్ధమవుతుండగా మరోవైపు సడన్గా అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకుని ఆశ్చర్యపరిచారు. దీంతో ఇద్దరి పెళ్లిళ్లను ఒకే వేదికపై జరిపించాలని అక్కినేని ఫ్యామిలీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇద్దరి హీరోల వివాహాలను త్వరలోనే ఒకే వేదికపై చూడబోతున్నామని అభిమానులు సంబరపడేలోపు అక్కినేని అమలు చేసిన నాగచైతన్య అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. అంతేకాదు బుద్ధి చూపించింది అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. సినీ ఇండస్ట్రీలో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు, దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మంచి స్నేహితులుగా ఉండేవారు. స్నేహానికి బంధుత్వంగా మార్చుకోవాలనుకున్న వీరు నాగేశ్వరరావు తన కొడుకు నాగార్జునకు రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మిని ఇచ్చి వివాహం జరిపించారు. వీరి ఇద్దరి మధ్య నాగచైతన్య జన్మించాడు, అందరికీ తెలిసిందే. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని వేరుపడ్డారు. దీంతో లక్ష్మి నాగచైతన్యను తీసుకుని చెన్నైకి వెళ్ళిపోయి అక్కడే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్న నాగచైతన్య విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు చెన్నైలోనే ఉంది. చెన్నైలో ఉన్నప్పుడు తన తండ్రిని కలుసుకోవడానికి అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చే నాగచైతన్య చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయి కెరియర్పై ఫోకస్ పెట్టాడు. ఇక మరోవైపు నాగార్జున దగ్గుబాటి లక్ష్మికి విడాకులు ఇచ్చిన వెంటనే రష్యాకు చెందిన ప్రముఖ నటి అమలాను వివాహం చేసుకున్నాడు. ఇకపోతే వీరిద్దరికీ అక్కినేని అఖిల్ జన్మించాడు. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా నాగచైతన్య అమల ఇద్దరు సన్నిహితంగా ఉన్న సందర్భాలు ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ ఏదైనా వెకేషన్కి, ట్రిప్కి వెళ్ళిన ఫోటోల్లో కనిపిస్తారే తప్ప ఇద్దరి మధ్య సఖ్యత ఉన్న దాఖలు కనిపించవు. ముఖ్యంగా సమంత నాగచైతన్య విడిపోవటానికి కారణం కూడా ఒక రకంగా అమల అనే వార్తలు గతంలో వినిపించాయి. అయితే ఇదంతా కాస్త పక్కన పెడితే నాగచైతన్య శోభితతో ఆగస్టు 8న జరిగిన నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ ఫోటోల్లో నాగార్జున షేర్ చేసిన సోషల్ మీడియాలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫోటోలను అమల సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. వాస్తవానికి అమల సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండరు కాబట్టి ఈ విషయం ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఈమె సొంత కొడుకు అయిన అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అయిన జైనబ్ రబ్డీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ ఫోటోల్లో అమల తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపింది. దీంతోనే అసలు రచ్చ తెరపైకి వచ్చింది. సొంత కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అమల సవితి కొడుకు నాగచైతన్య పట్ల ఎందుకు ఇంత వివక్షత చూపిస్తుంది? దీన్ని బట్టి చూస్తే అమలకు నాగచైతన్య పట్ల ఎఫెక్షన్ లేదు, అసలు నాగచైతన్యను అమల కొడుకుగా అంగీకరించలేదు అంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ నెట్టింట కొంత దూరం దుమారం రేపుతుంది ఈ విషయం.